ఇక కులం మతం కోసమే జనం బతకరట. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంది, మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంది, మతం కోసమే కులం కోసమే బతుకుతున్నారు. అసలు కులం గురించి మాట్లాడే నైతిక అర్హత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఉన్నదా? కులం కార్డు వాడుకొని ఈరోజు పత్రిక అనేది పెట్టుకొని పత్రిక విలువలను దిగదార్చినటువంటి వ్యక్తి ఎవరు? రాధాకృష్ణ కదా. ఆయన మాట్లాడుతున్న కులం గురించి మతం గురించి ఏం చెప్తాం? ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టుది ఈయన మాట్లాడితే. ఏం లేదు, ఇది అంతా ఏంటంటే కులము మతం అని అన్నిటి కార్డు వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి ప్రయత్నము ఎవరు ఈయన చేస్తున్నాడు, అంతే తప్ప ఏముండదు ఈయనకి. సాంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులు సమీక్షించుకుంటారు. అటువంటి తప్పులు పునరావృతం కానివ్వబోమని భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నిస్తారు. ఏపీలో జగన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అర్థమైంది కదా. ఈయన ఆక్రోశం అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి టార్గెటే. నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అధికారులకు వస్తే ఇలాంటి పత్రికల్ని, ఇలాంటి ఎవరైతే యాజమాన్యాలలో దయచేసి వీళ్ళపైన కన్నేయాలి, వేస్తే మంచిదే. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి కాదు మావిగన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నాడు. దానికి చాలా పెద్ద జగన్మోహన్ రెడ్డి యొక్క పెద్ద కాన్సెప్ట్ ఉంది. అది నేను చెప్తాను క్లియర్గా. అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొన్నటువంటి తనను ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజల బలహీనతలను గుర్తించినటువంటి జగన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల బలహీనతలనే నమ్ముకున్నారు. అర్ధసత్యాలు అసత్యాలతో ప్రజలను కులాలు మతాలు ప్రాంతాల వారిగా విడదీసి అధికారంలోకి వచ్చిన తాను మళ్ళీ అదే బాటలో అధికారం రాకపోతానా అని నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని నిర్మించుకోవడం కంటే కులం మతం ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నట్లు ఉంది. ఇప్పుడు అమరావతిని ఎవడాపుతున్నాడు? 5 సంవత్సరాల సమయం ఇచ్చారు కదా. కేంద్ర ప్రభుత్వం భాగస్వామి ఉన్నారు కదా. ఎవడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మోడీ చెంచా కదా, బానిస కదా. మరి అలాంటి పరిస్థితుల్లో తీసుకురండి, లక్షల కోట్లు తీసుకొచ్చి అమరావతిని డెవలప్ చేయండి. ఎవడద్దంటాడు? ఎందుకు చేయట్లేదు? గతంలో 2014 నుంచి 2019 వరకు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మళ్ళీ ఒకసారి ఎందుకు చేయలేకపోతున్నారు? మీ ప్రియారిటీస్ ఏంది? ఎవడన్నా అమరావతిలో ఇప్పుడు భూముల రేట్లు పెరుగుతున్నాయా? అసలు అక్కడ ఎవరన్నా ఉన్నారా? అసలు పరిస్థితి ఉందా అక్కడ? ఏమీ లేదండి, రాసి పెట్టుకోండి. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం పార్లమెంట్లో చట్టం చేసినా ఖాతరు చేయకుండా మావిగన్ అనేటువంటి ప్రతిపాదన తెరమించారు జగన్ రెడ్డి. రాజకీయాలు వంచలకు అందవు, అడుగడుగునా వంచన ఉంటుంది. ప్రజలు ఆ విషయం తెలుసుకునే లోపే ఆయన మరో అస్త్రాన్ని జనం మీదకి వదులుతారు అంటూ చూస్తాను. ఏమీ లేదండి, అమరావతి రాజధాని డెవలప్ చేస్తే కమ్మల ఆర్థిక రాజధాని అయితే తప్ప ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని కాదు. కమ్మ ఆర్థిక రాజధాని అవుతుంది. ఎందుకంటే ఆడ ఉన్నటువంటి 30-40 వేల ఎకరాలు మొత్తం కూడా వీళ్ళ సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక సంబంధించిన వ్యక్తులే ఈ 30,000 ఎకరాలను కొనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు ఎక్కడా కూడా స్కోప్ లేకుండా పోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా కమ్మల చౌదరుల యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిండు. అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీటెడ్గా అమరావతి వచ్చింది. అమరావతి ఈ 5 సంవత్సరాలు డెవలప్ కాదు, రాసి పెట్టుకుని 5 సంవత్సరాల్లో డెవలప్ కాదు. కాకపోయేసరికి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మావిగన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ యొక్క క్యారిడార్ని దాదాపు 60-70 కిలోమీటర్ రేడియస్ క్యారిడార్ని ఒక్కొక్క క్యారిడార్కి ఒక్కొక్క కేంద్రంగా, విజయవాడని ఏదైతే పరిపాలనకు సంబంధించినటువంటి కేంద్రంగా, మచిలీపట్నం ఓడరేవులకు సంబంధించిన కేంద్రంగా, అదేవిధంగా గుంటూరుని పారిశ్రామిక క్యారిడార్గా చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తోటి రావడం జరిగింది. సో అది తీసుకొస్తాం. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడలో ఎగ్జిస్టింగ్ సిటీ, దాన్నే కొంచెం మార్పులు చేసుకుంటే 100% విజయవాడనే రాజధానిగా ఉంటుంది. పరిపాలన అంతా విజయవాడలో చేయొచ్చు. దాని తర్వాత గుంటూరుని మచిలీపట్నంని ఒక కనుక మారిస్తే 100% ఆర్థిక రాజధానిగా, అదేవిధంగా పారిశ్రామిక రాజధానిగా, అదేవిధంగా పరిపాలన సంబంధించిన రాజధానిగా ఒక 60 కిలోమీటర్ల రేడియస్లో సిటీని విస్తరింప చేయొచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిండు. ఇప్పుడు దానికి వీళ్ళ యొక్క ఏడుపు ఈయనెవరు? రాధాకృష్ణ ఎవరు? కమ్మ సామాజిక సంబంధించిన చౌదరి. ఇప్పుడు ఈయన ప్రయత్నం ఏంది? జగన్మోహన్ రెడ్డి బురజల్లాలి, ఆయన రాకుండా చేయాలి. చేయడం ద్వారా ఏమవుతుంది? చేయడం ద్వారా ఈ యొక్క కమ్మల రాజధాని, ఆర్థిక రాజధాని అవుతుంది, దాన్ని కాపాడుకోవాలంటే ఒక ప్రయత్నం తప్ప వేరే ఏమీ లేదు. ఇక్కడ 100% ఇదే జరుగుతుంది. మావిగన్ ప్రతిపాదన చేసినట్టు జగన్ రెడ్డి మతిస్థిమితం లేని వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించినప్పటికీ అలా తేలిగ్గా తీసిపారేం. కుట్రలు కుయుక్తులు జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య కనుక ఏదో కుట్రపూరిత ఆలోచన లేకుండా ఆయన ఇలాంటి ఎజెండాను ఎత్తుకుంటారని ఎలా అనుకోగలం?
100% జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీస్ ముందు వీళ్ళెవ్వరు పనికిరానండి. 100% అదే జరుగుతుంది, నో డౌట్. అలా రాష్ట్ర ప్రజలకు రాజధాని కంటే కులం మతం మాత్రమే ముఖ్యమని వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మీకే అసలు మీరు జగన్ ఈయన ఉన్నాడు కదా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు, వీళ్ళ కులం కదా కులమే కదా మెయిన్, వాళ్ళ కులమే ప్రియారిటీ కదా. ఇంకేముంటుంది? పవన్ కళ్యాణ్కి మతం ప్రియారిటీ, మీకే కులం ప్రియారిటీ. ఇట్లుంటుంది మీ యొక్క పరిస్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలతో రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ దశలో మా విజ్ఞానాన్ని ప్రకటించడమే వింతానే అనుకుంటే ఇప్పుడు మళ్ళీ విజయవాడ చాలదా అని అంటున్నారు. ప్రజల విజ్ఞతను తక్కువ అంచనా వేసిన ఏ రాజకీయ నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవు. బటన్లు నొక్కితే చాలు ఓట్లు రాలితే అని భావించడం వల్లనే కదా 2024లో జగన్ దారుణంగా ఓడిపోయారు. రాజధాని అనేది రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండాలి కదా. అలా అభివృద్ధి చెందినటువంటి నగరాలు రాజధానులుగా ఉన్న రాష్ట్రాలే ధనిక రాష్ట్రాలుగా పేరొందిన విషయం విస్మరించకూడదు. కూటమి సమిష్టిగా ఉన్నంత వరకు తన పప్పులు ఉడకవని గ్రహించిన జగన్ రెడ్డి ఇప్పుడు కూటమికి అండగా ఉన్న వర్గాలను దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారట. ఏమో అండగా ఉన్నాయి? కాపు అంటే పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎంత తెలివిగా పవన్ కళ్యాణ్ వ్యక్తి కాపు ఓట్లను పోలరైజ్ చేయగలుగుతాడు అనేటువంటి ఒక విషయాన్ని చాలా చెప్పకనే పరోక్షంగా చెప్పేసిండు. అంటే పవన్ కళ్యాణ్ అంటాడు అన్ని వర్గాలను కలుపుకపోడు, కేవలం కాపు వర్గాలు మాత్రం కలుపుకోవద్దని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో విజయవాడలో లాకప్లో మృతి చెందినటువంటి సాయికృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కులం కార్డు తెర మీదకి తీసుకొచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులతో అదే కాపులను తిట్టించినటువంటి జగన్ రెడ్డికి ఇప్పుడు కాపులపై అమాంతం ప్రేమ ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు కారు. జగన్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం కులం మతం కోసమే బ్రతుకుతారని భావించడం. అలా అయితే 2024 ఎన్నికల్లో కుల మతాలకు అతీతంగా కూటమికి మద్దతు ప్రకటించి ఉండేవారు కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పునాదులు కదులుతున్నాయి. ఎవరి కూటమి పునాదులు కదులుతున్నాయి. కూటమి విచ్ఛిన్నం కాబోతుంది, చీలిక కాబోతుంది. 100% అదే జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. టీడీపీకి మళ్ళీ మొత్తం అందరి పార్టీ అన్ని రకాల పార్టీ చెప్పుకొని ఓన్లీ జగన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నమే ఏబిఎన్ కొత్త పరుగులో చాలా స్పష్టంగా తెలివిగా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు. ఇది మనం పటాపంచలు చేస్తాం కదా. 100% ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన అనేక రకాల అనుమానాలు. మేము బరాబర్ చలో అమరావతి ప్రోగ్రాం పెడతాం. చలో అమరావతితో పాటు తెలంగాణ జర్నలిస్టులు అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు తీసుకొని అక్కడ రాజధాని కోసం మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగా ప్రజలను కూడా కలిసే ప్రయత్నం చేసి ప్రజల అభిప్రాయాలు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం, నో డౌట్ అలా.